దీన్ని ఇది రెండోసారి రావటం టీం వర్క్ పోవాలి సార్, ఎందుకంటే కార్మికులు పోవాలి. సో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా, ఇప్పటికీ మనం చూస్తే దాదాపు 13,000 ఎకరాల భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు మనం ముడిసరకు సంబంధించిన సమస్య ఉంది, లేకపోతే వాటిని కేంద్ర ప్రభుత్వం స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నాం సార్. కానీ ఇక్కడ ప్రొడక్షన్ పెంచడం కానీ, లేకపోతే పోటీ పడి ముందుకు పోవాల్సిందంటే టీం వర్క్ చేయాలి. అది సాధ్యం కాబోతోందా? సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ రివైవల్ ప్యాకేజీ రావటమే గొప్ప విషయం. ఈ ఆపర్చునిటీని వాడుకోవాలి అనేది అని చాలామంది చాలా చాలా పట్టుదలగా ఉన్నారు. ఒక్కసారి బతికించండి, మేము మా అంతటా మేము నడుస్తాము అనే పరిస్థితుల్లో ఉన్నది. అందుకని ఇప్పుడు ఈ క్యాప్టివ్ మైన్స్ అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతున్నది, సాల్వ్ అయిపోయింది, దాదాపుగా సాల్వ్ అయిపోయింది. అక్కడి నుంచి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతే దీనికి రా మెటీరియల్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇటువంటి కీలకమైన దశలో విశాఖ ఉక్కు ఉన్నప్పుడు దీన్ని మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించటం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా కార్మికులు ఇట్లాగే ఆందోళన చేస్తుంటారులే, మనం దీన్ని తీసేద్దాం అని ఆలోచించకుండా చాలా విషయాల్లో తీసుకున్న తర్వాత తిరిగి దాన్ని ఆలోచించి మళ్ళీ కూడా ఇలాంటి ప్యాకేజీ కానీ దీన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అని మనం గతంలో చూసాం. గత ప్రభుత్వం హయాంలో ఎన్ని డ్రామాలు నడిచాయో, పార్లమెంట్ సమావేశాలంటే మీద ఆందోళనలు, అక్కడికి పోయడం, మేము అక్కడ డ్రామాలు ఆందోళన పార్లమెంట్ లో నిలదీస్తాం, మెడలు ఉంచుతాం, దీన్ని కాపాడుతాం అని చెప్పి చూసాం. కానీ ఏ ప్రకటన రాలా, ఎలాంటి సహాయం కూడా అందుకోలేదు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు చెప్పింది కూడా చాలా క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే, దీన్ని ఇదేదో ఒక డిమాండ్ లాగా చెబితే అక్కడ చేయటానికి ఏమి ఉండదు. కానీ ఇది రివైవల్ ప్యాకేజ్, మాకు ఈ విధంగా ఇవి వస్తే మేము ఈ విధంగా చేస్తాము అని ఒక ప్లాన్ ఇవ్వటం అనేది, రోడ్ మ్యాప్ ఇవ్వటం అనేది ఇక్కడ క్రూషియల్ విషయం. మేము అంతేగాని మేము రోడ్ల మీద పోరాటం చేస్తామంటే రోడ్ల మీద పోరాటం చాలా చేస్తూనే ఉన్నారు కదా, ఆ పోరాటం చేయటం కాదు. ఇక్కడ ఏంటంటే రోడ్ మ్యాప్ ఇవ్వటం, మేము ఇది ఇస్తే ఈసారి మాకు అవకాశం కల్పిస్తే మేము విశాఖ ఉక్కుని కాపాడుకుంటాము అన్న భరోసా కల్పించడం అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఈ కీలకమైన విషయాన్ని సాధించటానికి అంటే మొత్తం వీళ్ళు ఎంత కసరత్తు చేసినా కానీ ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక్కడ ఏమైందంటే పార్లమెంటు స్థాయి కమిటీ వేశారు. సో కేంద్ర మంత్రులు వచ్చి ప్రత్యక్షంగా పరిస్థితిని చూశారు, వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది కూడా రిపోర్ట్ అన్ని తీసుకున్న తర్వాతే ఈ ప్యాకేజీ మీద నిర్ణయం తీసుకున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఆ రిపోర్ట్ రావటానికి కొంత భూమిక ఉండాలి, వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగాలి కదా. ఆ వర్క్ పర్ఫెక్ట్ గా జరగటం వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని నేను చెప్తున్నాను. సో అంటే కేంద్రం మొత్తం ఎన్ని ఇచ్చినా కానీ అదేంటే మనం ప్రభుత్వం వ్యాపారం నుంచి విత్డ్రా కావాలని కదా మనం డెసిషన్ తీసుకుంది, మీరేంటి ఇవన్నీ చెప్తున్నారు అని ప్రైమ్ మినిస్టర్ అన్నట్టయితే ఎవరు ఏం చేయలేకపోయేవాళ్ళు కాదు కదా. అందుకని ఇక్కడ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రైమ్ మినిస్టర్ మోడీకి. ఎందుకంటే ఆయన మానవీయ కోణంతో ఇంకొకసారి అవకాశం ఇద్దాము అని ఆలోచించడం ఇక్కడ క్రూషియల్ విషయం. ఇక్కడ కసరత్తు జరగటం, దాన్ని రివైవల్ ప్యాకేజీ దాకా తీసుకురావటం, ఈ రోజున రివైవల్ ప్యాకేజ్ తెచ్చుకోవటం, భవిష్యత్తులో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ముందరికి ఎట్లా పోవాలి అనేది చాలా కాంక్రీట్గా కార్మికులు కూడా ఇందులో భాగస్వాములు కాబోతున్నారు. వాళ్ళు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ ప్యాకేజీని ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే రా మెటీరియల్ అష్యూరెన్స్ కనుక ఉంటే ఇది ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవటం. ఇప్పుడు ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నెస్లు కొత్తవి స్టార్ట్ అయిపోయినాయి కదా, దీన్ని మోడర్నైజేషన్ అనేది అది నెక్స్ట్ స్టెప్. ముందర ఇక్కడ ఇప్పుడు నిలబడాలి. ఇందాక పల్లా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ముందు నిలబడితే అన్ని రకరకాల ఇవి యాక్టివిటీస్ తీసుకోవచ్చు, జరుగుతాయి కూడా. ఇక్కడ చేయాల్సిందంతా కూడా కార్మికులు పట్టుదలతోటి పని చేయాలి. కేంద్రం చేయాల్సిన పని కేంద్రం చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఆయన పని ఆయన చేశాడు, కేంద్ర మంత్రులుగా వీళ్ళందరూ చేయాల్సింది చేశారు. ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడంతా కూడా కార్మికుల మీదే ఉంది. వాళ్ళు కష్టపడి పని చేసుకొని దీన్ని నిలబెట్టుకోగలిగితే
ఇప్పుడు కొన్ని డిమాండ్స్ ఉన్నాయని రైట్ చెప్తున్నారు. రైట్ అదే మీరు అన్నారు కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు టీం వర్క్ ఇంకా వర్క్ చేసి దీన్ని నిలబెట్టుకోవాలి. సో మీరు కార్మికుల బాధ్యత, కార్మికులు ఎందుకంటే వాళ్ళ కష్ట నష్టాలు కూడా తెలుసు, నష్టపోయేది కూడా వాళ్లే అనేటువంటి అంశంలో కూడా తెలుసు కాబట్టి మనతో పాటు కార్మిక సంఘాల నాయకుడు శ్రీనివాసరావు గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు.